శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో మకర రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. సమస్యలను అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు. కష్టసాధ్యమైన పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృధా ఖర్చుల్ని తగ్గింపజేసుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఇంతకు ముందు ఎలాంటి విరోధాలు ఉన్నప్పటికీ ఆ విరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధువులు, మిత్రులు అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే బంధువుల ఇళ్లకు వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మీకు తోచినంత సహాయం వాళ్ళకి చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఏవైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కరించుకొని కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడగలుగుతారు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళి అర్హతకు తగిన ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా స్త్రీ మూలకంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. మకర రాశి పురుషులైనా, మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నింటిలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా అవలీలగా విజయాలు సాధించగలుగుతారు. కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాలను పొందగలుగుతారు. భవిష్యత్తును గురించిన ప్రణాళికలు రచించుకుంటారు. ఆ ప్రణాళికలు కార్యవంతంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూలై నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా అద్భుతంగా అనుకూలిస్తాయి. ఎవరైనా మకర రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని గట్టిగా ప్రయత్నాలు చేసుకోవాలంటే జూలై నెలలో ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి మకర రాశి వాళ్ళకి జూలై నెలలో చాలా అద్భుతంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 13, 14, 15, 22, 23, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే తేదీలు 4, 9, 10, 11, 17, 18, 19, 27 ఈ ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. జూలై నెల ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే మకర రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఈ నెలలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ప్రధానంగా మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి మందార పూలతో అర్చన చేయించుకోవటం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు జూలై నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది.
నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటిపండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటిపండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనసపండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనసపండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనసపండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం గాని, ఆదివారం గాని దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించడానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు, పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు, దబ్బ పండు మామూలు రాహుదోషాలకి, కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.